వెల్కమ్ బ్యాక్. నేను చంద్రిక. ఈరోజు మనం మాట్లాడబోయేది సింగోనియం ప్లాంట్ గురించి. ఇక్కడ ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ సింగోనియం ప్లాంట్సే. అండ్ ఇది వచ్చేసి బిగినర్స్ ప్లాంట్ అనమాట. చాలా ఈజీగా పెరిగే ప్లాంట్. నన్ను అడిగితే ఎవరైనా ఏ ప్లాంట్తో స్టార్ట్ చేయాలి నా గార్డెనింగ్ అని అంటే ఐ వుడ్ సజెస్ట్ దిస్. ట్రాపికల్ ఫారెస్ట్లో పెరిగిన ప్లాంట్ అనమాట ఇది. అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, దాని నీడలో పెరిగిన ప్లాంట్ ఇది. ఎక్కువ వాటర్ లేకపోయినా సరే చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇది. సింగోనియంలో చాలా వెరైటీస్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న వెరైటీస్ నేను ఈరోజు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూడబోయేది ఇది గ్రీన్ స్ట్రైప్. ఇది చాలా లోకల్గా దొరికేది, చాలా ఈజీగా దొరికేది అనమాట. బేసిక్ గ్రీన్ మీద లైట్ గ్రీన్ స్ట్రైప్స్ ఉంటుంది. చాలా సెకండ్ వెరైటీ ఈరోజు మనం చూడబోయేది ఈ సింగోనియం ప్లాంట్. ఇది బేసిక్గా సేమ్ కలర్ ఉంటుంది, బట్ కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది అండ్ కాన్వెక్స్ టైప్ ఉంటుంది లీవ్ మొత్తం. అండ్ ఇది కూడా సేమ్ మెయింటెనెన్స్, చాలా లో మెయింటెనెన్స్ అండ్ లో లైట్ వాటర్. ఎంత కేర్లెస్ అయినా సరే ఈ చెట్టు పెరిగిపోతుంది. అండ్ ద థర్డ్ వెరైటీ వచ్చేసి ఈ పింక్ సింగోనియం. మీరు ఇక్కడ చూస్తే దీని మధ్యలో భాగం వచ్చేసి పింక్ కలర్లో ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎక్కువ పింక్ లేదు, బట్ సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కలర్ బయటికి వస్తుంది. అండ్ ఫోర్త్ వెరైటీ వచ్చేసి ఈ సింగోనియం. చాలా చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి వీటికి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ అ కలర్డ్ సింగోనియం. ఇక్కడ చూసారా, నేను పెయింట్ వేయలేదండి, పెయింట్ కూడా పడలేదు. ఇది న్యాచురల్గా వచ్చింది. ఇది ఇంకా సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే మీకు ఇంకా కలర్స్ బయటికి వస్తాయి. ఓకే, ఈరోజు మనం ఇంకా దీని ఎలా కేర్ తీసుకోవాలి, ప్లాంట్స్ ఎలా కేర్ తీసుకోవాలని మనం మాట్లాడుకుందాము. ఈ ప్లాంట్ గురించి అనేది చెప్పినప్పుడు ఆ టాపిక్ని 5 టాపిక్స్లో డివైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి సన్లైట్, వాటర్, సాయిల్, ఫర్టిలైజర్ అండ్ ప్రాపగేషన్. సో ఫస్ట్ లైట్ గురించి మాట్లాడతాం ఇప్పుడు. సో ఈ సింగోనియం గురించి లైట్ గురించి వస్తే బ్రైట్ ఇండైరెక్ట్ లైట్లోనే సరిపోతుంది, ఆ లైట్లోనే పెరిగేస్తుంది చెట్టు. అండ్ హార్ష్ సన్లైట్ అంటే మధ్యాహ్నపు ఎండ ఉంటుంది కదా, అలాంటిది పడితే లీఫ్ అంతా బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం ఎక్స్పోజ్ చేసిన సన్లైట్కి కొంచెం మైల్డ్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుంది, ఆర్ బ్రైట్ ఇండైరెక్ట్ లైట్కి పెడితే కూడా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ టాపిక్కి వెళ్ళిపోదాము, వాటర్. సో మీరు ఫస్ట్ టైం ప్లాంట్ని తీసుకొని వచ్చినప్పుడు ఇంటికి వాటర్ చేయండి. బట్ నెక్స్ట్ టైం ఎలా ప్లాంట్కి వాటర్ పోయాలి అని మీకు డౌట్ వస్తే ఒక చిన్న టెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాట్కి ఇప్పుడు నేను ఎప్పుడు వాటర్ పోయాలని ఇప్పుడు డిసైడ్ చేయొచ్చు. మీ వేల్ని కొంచెం లోపలికి, ఒక 1 ఇంచ్ లోపలికి మట్టి లోపలికి నూకండి. ఇలా చేతికి ఇలా అంటితే వాటర్ అవసరం లేదు, ఎందుకంటే సాయిల్ ఆల్రెడీ వెట్ ఉంది. ఒకవేళ ఏం అంటలేదు అనుకోండి, డ్రై ఉంది మొత్తం, సో మీరు మళ్ళీ వాటర్ చేయాల్సిన టైం వచ్చింది. ఇది ఒక్క ప్లాంట్ కానీ కాదు, ఆల్మోస్ట్ అన్ని ఇండోర్ ప్లాంట్స్ గురించి మనం ఇట్లా మాట్లాడేటప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఇండోర్ ప్లాంట్స్కి ఇదే వర్తిస్తుంది. ఈ చెట్టుకి హ్యూమిడిటీ అంటే తేమ చాలా ఇష్టము. సో సమ్టైమ్స్ సమ్మర్లో ఆర్ వింటర్లో గాలిలో ఉన్న తేమ అంటే మాయిశ్చర్ చాలా తక్కువ అయిపోతుంది. ఆ టైంలో మనము ఇలాంటి ఒక మిస్ తెచ్చుకొని జస్ట్ ఇలా వేసుకుంటే చాలు పైనుంచి, అంతే సరిపోతుంది మనకి. ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి హ్యూమిడిటీ పెంచడానికి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఒక ప్లేట్లో వాటర్ వేసుకోండి, దాంట్లో పెబుల్స్ వేసేయండి. ఆ మొత్తం ప్లేట్ని తీసుకెళ్ళి మీ ప్లాంట్స్ దగ్గర పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టేసేయండి. సో అది మాయిశ్చర్ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడంతా. ఆర్ అలా లేదు ఛాన్స్ అని అంటే అన్ని ప్లాంట్స్ని ఒకటే దగ్గర పెట్టేసేయండి. ఒకదానికొకటి హెల్ప్ చేసుకొని అవి మాయిశ్చర్ ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మనం థర్డ్ టాపిక్ సాయిల్ గురించి మాట్లాడుకుందాము. వీటికి సాయిల్ చాలా మాయిశ్చర్ రిటైనింగ్ ఉండాలి. సో మనం 4 ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం మనము చెట్టు పెట్టేటప్పుడు. ఆ 4 ఐటమ్స్ వచ్చేసి కోకోపీట్, గార్డెన్ సాయిల్, శాండ్ అండ్ కంపోస్ట్. ఫోర్త్ టాపిక్ ఫర్టిలైజర్స్ గురించి వస్తే ఈ ప్లాంట్స్కి అసలు పెద్దగా ఫర్టిలైజర్ అవసరం లేదు. నేనైతే ఫర్టిలైజర్ వేయకుండానే ఇవి ఇలా పెరిగిపోయాయి. బట్ మీరు వేసుకోవాలనుకుంటే మంత్లీ ఒకసారి వర్మీ కంపోస్ట్ చేయొచ్చు. ఈ ప్లాంట్కి కొంచెం టాక్సిసిటీ ఉంది. అంటే ఈ ప్లాంట్ టేర్ అయ్యి మనం ఒకవేళ మన స్కిన్కి కాంటాక్ట్ వచ్చినప్పుడు ర్యాష్ కానీ అలాంటివి ఏమైనా అయినట్టు జస్ట్ ఉంది. నాకైతే ఇప్పటివరకు ఏం అవ్వలేదు, కానీ జస్ట్ మీ పెట్స్ని ఇంకా పిల్లల్ని ఈ ప్లాంట్ నుంచి దూరంగా పెడితే సరిపోతుంది. మన ఫిఫ్త్ అండ్ ఫైనల్ టాపిక్ ప్రాపగేషన్. సో ఈ చెట్టు ప్రాపగేషన్కి వచ్చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న ఏరియల్ బడ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కదా అవి.
సో ఇప్పుడు మనం వేరే దగ్గరికి దీన్ని షిఫ్ట్ చేసి ఇంకో కొత్త చెట్టు చేయాలనుకుంటే దీని కింద ఇక్కడ కట్ చేయొచ్చు, కట్ చేసి వాటర్లో కానీ సాయిల్లో కానీ పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ మనీ ప్లాంట్ లాగానే ఇది కూడా క్రీపర్ లాగా పెరుగుతుంది అనమాట. సో ఆ 5th పాయింట్తో మనము ఈ ప్లాంట్ని ఎలా కేర్ చేసుకోవాలని చెప్పేసి నేర్చేసుకున్నాము. ఇది చాలా ఈజీ టు కేర్ ప్లాంట్ అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లాంట్. మీరు చూస్తున్నారు కదా, చాలా మంచి యాంబియన్స్ కూడా ఇస్తుంది ఇంట్లో ఒకవేళ మీరు కార్నర్స్లో పెట్టుకుంటే. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ arrowhead ప్లాంట్. చూసారు కదా ఒక్కొక్క లీవ్ ఎలా ఉందో. సో చాలా ఈజీగా పెరిగిపోతుంది. మీరు కూడా ఈ ప్లాంట్ తెచ్చుకొని మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా కేర్ తీసుకున్నారు, ఆర్ యూ కెన్ జస్ట్ గివ్ మీ ఇన్పుట్స్ కమెంట్స్లో. అండ్ ఇంతటితో మన వీడియో వీఆర్ డన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.